సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇక్కడ అనుకూలతల్లో మార్పు లేకపోయినప్పటికీ, అంటే ఈ రాశి వారికి అటు తృతీయ కుజుడు కానీ, లేదా గురుబలం కానీ, చంద్రబలం కానీ, ఇవి ప్రధానంగా ఉన్నటువంటి, అలాగే బుధుడితోటి కలుపుకుని 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారంలో అర్ధాష్టమ రవి దోషం పోయిన కారణం చేత ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. అనగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, బంధువర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, గృహమునకు సంబంధించినటువంటి విషయాలు, వాహనము గృహోపకరణాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంత ప్రభావితం చెందుతూ వాటిల్లో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు కొంత అనుకూలంగానే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ప్రతిఫలం వస్తూ ఉన్నది. కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి మార్గాల్లోకి వెళ్ళకూడదు. అటువంటివి మిమ్మల్ని జీవితంలో 100 మెట్లు మీరు ఎక్కితే 200 మెట్లు వెనక్కి లాగేస్తాయి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా టిపికల్గా ఉంటుంది. కత్తి మీద సాములా ఉంటుంది. చూడండి, అదేదో మాట అంటారు, గుర్రపు స్వారీ అంటే చేయొచ్చు, కానీ సింహంతో సవారీ అంటే ఎలా ఉంటుంది, దిగితే ప్రాణం పోతుంది. అలాగే మధ్యలో ఆపడానికి లేదు మీరున్నటువంటి పరిస్థితులు. కాబట్టి మీనరాశి వారు చాలా కాన్సంట్రేషన్ తోటి ముందుకు వెళుతూ ఉండండి. రాబోయేటువంటి కాలం మరింత శుభ ఫలితాలని మనం పొందుతూ ఉంటాము. మరీ ముఖ్యంగా జూన్ 2 తర్వాత మీనరాశి వారిలో త్వరితగతిన మార్పులు వచ్చాయి. గురుబలం రావడం ద్వారా అనేక శుభ కార్యక్రమాలు, మంచి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితిలో కూడా ఇంకా మంచి విషయాలు జరుగుతాయి. అప్పటి వరకు కూడా ప్రతిరోజు రుద్రాష్టకాన్ని కానీ, లేదా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.